కావాలన్నమాట. కళ్ళు తెరిచి అలా చూడగానే జిగల్ జిగల్ తగిల్ తగిల్ అనాలి. బీరకాయలు అంటే తినే బీరకాయలు, తాగే బీరకాయలు కాదు. ఏ టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. అబ్బా హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. అవి సెలెక్షన్ కదా, బానే ఉంటుంది. అది వాళ్ళ ఇంట్లో కూడా చాలు చాలు ఎక్కింది చాలు, ఇంకా కిందకి దిగు. కింద స్విచ్ అమ్మా. నువ్వు ఊరుకోమా, దుద్దు 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 అంటావు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ వీడియో వచ్చేసరికి హోమ్ టూర్. అయితే ఆల్రెడీ మీరు హైదరాబాద్లో హోమ్ టూర్ చేశారు అండ్ ఒంగోలులో హోమ్ టూర్ చూసారు. దాంతో ఏం పని, నేను డిస్టర్బ్ చేస్తున్నావు గైస్. అయితే మీరు హైదరాబాద్లో హోమ్ టూర్ చూసారు అండ్ ఒంగోలులో హోమ్ టూర్ చూసారు. బట్ నెల్లూరులో హోమ్ టూర్ ఇప్పటి వరకు మీరు చూడలేదు కదా. నేను కూడా ఇప్పటి వరకు చూపించలేదు, నాకు ఎందుకంటే కుదరలేదు ఇప్పటిదాకా. అండ్ గృహప్రవేశం అయినప్పటి నుంచి అడుగుతున్నారు చాలామంది హోమ్ టూర్ చూపించండి అని. ఈ గృహప్రవేశం కొన్ని మంత్స్ బ్యాకే అయిపోయింది, అప్పుడే మీకు వీడియో కూడా పెట్టాను. అండ్ అప్పటి నుంచి కుదరలేదు, చేయలేదు. అండ్ ఇప్పుడు మన నెల్లూరులో హోమ్ టూర్ చేసేస్తున్నాను. పదండి చూద్దాం. గైస్, మా ఇంటి లోపల చూపించే ముందు ఇల్లు బయట ఎలా ఉందో చూపించాలనుకుంటున్నాను మీకు. ఎందుకంటే ఇప్పుడు దాకా మీకు చూపించిన ఇల్లులు 2 అపార్ట్మెంట్సే, బట్ ఇది ఇండివిజువల్ హౌస్ అనమాట. అయితే మా ఇంటి బయట ఎలా ఉందో చూడండి ఒకసారి. గైస్, చూసారు కదా, ఫస్ట్ ఇంటి కలర్ గురించి చెప్పాలంటే కలర్ సెలెక్షన్ అంతా మా మమ్మీదే. నేను కొంచెం పక్క నుండి కొంచెం హెల్ప్ చేశాను అంతే. అంటే మా మమ్మీకి అంతా కలర్ఫుల్గా కావాలన్నమాట. కళ్ళు తెరిచి అలా చూడగానే జిగల్ జిగల్ తగిల్ తగిల్ అనాలి. అక్కడే వింటుంది మా మమ్మీ, నవ్విస్తుంది నన్ను. సో గైస్, అందుకని ఈ కలర్స్ అనమాట. అంటే మా మమ్మీ పక్కన నుంచి నాకు ఇలా కావాలి అలా కావాలి అంటే నేను ఈ కలర్ అయితే ఓకేనా, ఈ కలర్ అయితే ఓకేనా అని అలా సెలెక్ట్ చేసి చెప్పాను అనమాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇదే మా చిన్ని గార్డెన్. అయితే మా తాతయ్యకి గార్డెనింగ్ అంటే చాలా చాలా ఇష్టం. మీరు ఒకవేళ నా పాత రీల్స్లో గమనించినట్లయితే వెనకాల మొత్తం గ్రీనరీ ఉంటుంది. అంటే నా ఫ్రెండ్స్ కూడా మా ఇల్లు తెలియని వాళ్ళు ఏం అడిగారంటే ఎక్కడికి వెళ్ళి చేసామని అడిగేవాళ్ళు. కానీ అది ఇంట్లోనే. మా తాతయ్యకి ఇట్లా చెట్లు వేసి పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. ఇక్కడ అన్ని రకాల చెట్లు ఉంటాయన్నమాట చూస్తే. ఎగ్జాంపుల్ గోంగూర, మెంతాకు, చిర్రాకు, ఇదేమో బీరకాయలు, ఇదేమో బెండకాయల ఆకు, అన్నీ ఉంటాయి. మనకు సగం తెలీదు, కొంచెమే బీరకాయలు తెలుసు. అంటే తినే బీరకాయలు, తాగే బీరకాయలు కాదు. ఏ టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. సో ఇదనమాట ఫైనల్గా. ఇంకా ఇంటి లోపలికి వెళ్తే ఇంటి లోపల కూడా కొన్ని చెట్లు ఉంటాయి. అన్నీ మా తాతయ్య రాళ్ళు మరీ ఏరుకొచ్చి మరీ దానికి మంచిగా కనిపించాలని చెప్పి వేసాడు. చూద్దాం పదండి, లోపలికి వెళ్ళి చూస్తే కానీ తెలీదు. గైస్, ఇది మన ఎంట్రన్స్. లోపలికి వెళ్దాం పదండి. ఇంకా అబ్బా హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. గైస్, లోపలికి రాగానే అందమైన ఉయ్యాలుంది. చూసారా, ఈ ఉయ్యాలది ఒక పెద్ద స్టోరీ అనమాట. మా చిన్నప్పటి నుంచి ఈ ఉయ్యాలు ఉంది. ఇది ఎందుకులే ఇంకా పాడైపోతుంది ఇచ్చేద్దాం అంటే మా చెల్లి ఒప్పుకోదు. తనకి ఈ ఉయ్యాల కొంచెం సెంటిమెంట్ అనమాట. చిన్నప్పటి నుంచి కూర్చొని ఇది కావాలి అంటది. మొన్న ఇది విరిగిపోయి జారి పడింది, అయినా ఈ ఉయ్యాలు వదలదు. సో ఇది వచ్చేసరికి పార్కింగ్ ఏరియాకి ఒక చిన్న గదిలా ఇచ్చారు, బట్ ఏం పార్క్ చేసుకోరు. అండ్ ఇక్కడ వాషింగ్ ఏరియా. నెక్స్ట్ లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ మెష్ ఉండడం చాలా మంచి పని అయింది. అమ్మో, ఇక్కడ దోమలతో పని కాదు. ఎన్ని దోమలు వస్తాయంటే వర్షాకాలంలో అయితే అస్సలు చంపేస్తాయి. ఇది లేకపోతే బతకలేము ఇక్కడ. లోపలికి వచ్చాక ఇదే మన అద్భుతమైన హాల్. చూద్దాం పదండి. సో గైస్, హాల్లోకి ఎంటర్ అయ్యాక ఫస్ట్ మనకి సోఫా వచ్చింది. సోఫా అండ్ ఈ 2 చైర్స్ వచ్చేసి అక్కడ పాతింట్లోవే, బట్ ఇక్కడ ఎందుకులే మళ్ళీ కొత్తగా చెప్పించుకోవడం అని ఇవే వేసేసుకున్నారు. ఇక్కడ ఒక చైర్ వేసుకున్నాం, ఇంకో చైర్ ఎక్కడ వేసుకోవాలి తెలియక అక్కడ వేసుకున్నాం. అండ్ ఇది ఇవ్వనా, ఇది కూడా పాతింట్లోదే. అక్కడ పూజ గది, ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంది, అక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. అయితే ఈ హాల్ చూసారా, కొంచెం స్పేషియస్గా బాగుంది కదా. ఎవరైనా మన ఇంట్లో కానీ చిన్నపిల్లలు ఉన్నా అటు ఇటు తిరుగుతూ ఆడుకోవడానికి కానీ
నేనైతే ఫుల్ తిరుగుతున్నా. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మన టీవీ యూనిట్ పైన ఆ గడ్డి చూసారా, అది ఆర్టిఫిషియల్ గడ్డే, రియల్ది ఏం కాదు. అండ్ ఇది వచ్చేసరికి మన అవి సెలెక్షన్ అనమాట. ఈ టీవీ యూనిటేనా అనేది, ఈ టీవీ యూనిట్ అయితే తను పింట్రెస్ట్లో చూశాడు. పింట్రెస్ట్లో చూసి అంటే కొన్ని డిజైన్స్ ఒక్కొక్కటి చూసుకొని అన్నీ కలుపుకొని ఒక డిజైన్ తయారు చేశాడు. తనే తయారు చేసి తనే ఇచ్చాడనమాట. అయితే మా ఇంట్లో ఫోటో ఫ్రేమ్స్ ఎక్కువ ఉంటాయి. కొంచెం పాతింట్లో అయితే గోడలకి మేకులు కొట్టి అక్కడ పెట్టుకునే వాళ్ళం. ఇక్కడ ఇన్ని ర్యాక్స్ ఉన్నాయి కదా, ఇక్కడే పెట్టేసుకుందామని పైనంతా ఫోటో ఫ్రేమ్సే. అందులో నేను ఎక్కడున్నానో చెప్పుకోండి. ఎక్కువ నేనే ఉంటాను నాకు తెలిసి. ఇదిగోండి, ఇది నేనే, అది కూడా నేనే. ఇది మా చెల్లి, చూడండి బాగా చూడండి. మా చెల్లిని చిన్నప్పుడు అందరు అబ్బాయిలా ఉన్నావు అనేవాళ్ళు. ఇప్పుడు బాగానే ఉందిలే. ఇక్కడ వచ్చేసరికి ఇది నేను, ఇది మా చెల్లి, ఇది మా తాతయ్య. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ నన్ను కనిపెట్టేస్తారు. ఇది వచ్చేసరికి ఇది నేను స్కూల్ చదువుతున్నప్పుడు 7th క్లాస్లో తీసుకున్నా. అండ్ ఇది చూసారా, ఇది నాకు వచ్చిన అవార్డ్, ఇన్ఫ్లుయెన్సర్స్ అవార్డ్, బ్యూటిఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్. ఇది ఇక్కడ పెట్టేస్తాను. సో ఇవన్నీ వచ్చేసి పాత ఇంట్లోవే, ఇక్కడే అడ్జస్ట్ చేసి పెట్టేశారు. ఇది నా ఫస్ట్ బర్త్డే పిక్ చూడండి. నేను భలే ఉన్నాను కదా క్యూట్గా. మా డాడీ, మమ్మీ, నేను మధ్యలో. అండ్ ఇదేమో నేను ఒకసారి కాలేజ్లో ర్యాంప్ వాక్ చేశాను అనమాట, ఫస్ట్ ఇయర్లో. ఏంటి అలా చూస్తున్నావు, నీకు తెలీదా చేసినట్టు? తెలీదు, చెప్పాను కదా. తెలీదు, మర్చిపోయి ఉంటావు. ర్యాంప్ వాక్ చేసినప్పుడు ఇది ఇచ్చారు. ఇది చూసారా, ఇది నేనే ఇక్కడ. దాదా, ఇది మా మమ్మీ, ఇది నేను మమ్మీ బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చాను. బాగుంది కదా. అండ్ ఇక్కడ ఛార్జర్ ఉంటుంది. ఇది కానీ నార్మల్గా ప్లగ్కి పెట్టి స్విచ్ ఆన్ చేసామంటే ఇది చుట్టూ లైటింగ్ వెలుగుతుంది. బాగుందా గైస్? అండ్ ఈ లైట్ చూసారా, ఇక్కడ కూడా పెట్టేశారు. మా ఇంట్లో ఈ లైట్లన్నీ ఎక్కువ ఉంటాయి. మా తాతయ్య చేసి రూమ్కి ఒకటి పెట్టేశాడు. మీకు కూడా కావాలంటే చెప్పండి. లైట్ 800 రూపీస్ మాత్రం. లేదు, కావాలంటే చెప్పండి, పంపిస్తాం. బిజినెస్, దిస్ ఈజ్ బిజినెస్. అంటే వినాయకుడిని చూసారా, ఇది గృహప్రవేశం అప్పుడు అవి వాళ్ళ గిఫ్ట్ చేశారు మాకు. సో ఇది వినాయకుడిని కానీ పూజ గదిలో పెట్టామంటే రోజు ప్రసాదం చేసి పెట్టాలి. ఇంకా వినాయకుడికి పూజలు అంటే ఎలా ఉంటాయో తెలుసు కదా. వినాయక చవితి వచ్చినప్పుడు కూడా నిమజ్జనం చేసేదాకా మొత్తం పూజలు చేయాలి, బాగుంటుంది కాబట్టి పూజ గదిలో పెట్టలేదు, ఇక్కడ పెట్టేసుకున్నాం వినాయకుడిని. అండ్ ఇక్కడ ఇది చూసారంటే అవి వాళ్ళ ఇంట్లో ఎలా ఉందో ఇక్కడ ఇంట్లో కూడా అలాగే ఉంటుంది అనమాట. చూడండి, రాళ్ళు తక్కువ ఉన్నాయి, స్టోన్స్ కొంచెం తక్కువ ఉన్నాయి, పర్లేదు. ఈ చుట్టూ లైటింగ్ చూసారా, చాలా బాగుంది కదా ఈ లైటింగ్. అండ్ ఇక్కడ ఇది చూసారు కదా గ్రే, ఇది చాలా మంది ఇళ్లలో చూసుంటే ఇది వైటే పెట్టించుకుంటారు. కాకపోతే మా ఇంట్లో కొంచెం డిఫరెంట్ అనమాట, గ్రే పెట్టించుకున్నాము. అంటే ఈ టీవీకి వెనకాల వైట్ ఉంటే చూసేటప్పుడు కొంచెం టీవీ కంటే వైట్ మీదకి ఎక్కువ వెళ్తాయి కదా ఐస్, అట్లా అవ్వకూడదని ఇక్కడ గ్రే పెట్టించుకున్నాం. ఆ తర్వాత చూసారుగా ఇక్కడ ఒక చెట్టు, అక్కడ ఒక చెట్టు, మంచిగా చెట్లతో ఇళ్ళని అలంకరించేశారు వీళ్ళు బాగా. సో ఇది గాయస్ మా టీవీ యూనిట్. మీకు నచ్చింది అనుకుంటున్నాను, నాకైతే బాగా నచ్చింది. అవి సెలెక్షన్ కదా, బాగానే ఉంటుంది. వాళ్ళ ఇంట్లో కూడా చాలు ఎక్కింది చాలు, ఇంకా కిందకి దిగు. వాళ్ళ ఇంట్లో కూడా తన సెలెక్షన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, తన సెలెక్షన్ బాగుంటుందని. సో ఇదన్నమాట. అండ్ గైస్ ఇక్కడ డైనింగ్ రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ చూసారా పార్టీషన్ పెట్టించాము. ఈ మధ్య ఇంట్లో అందరూ పార్టీషన్ పెట్టించుకుంటున్నారు. అయితే ఈ డిజైన్ సెలెక్షన్ మాత్రం నాది. అండ్ ఇక్కడ ఇలా డిజైన్ రావాలి అనేది మాత్రం అవి సెలెక్షన్ అనమాట. అయితే దగ్గర చూపిద్దాం. ఇక్కడ చూసారా, ఇక్కడ చుట్టూరు లైట్. సో ఈ చుట్టూ వచ్చేసరికి సిఎన్సీ కటింగ్ తోటి లైట్ పెట్టించాను. అండ్ నైట్ అంతా లైట్లు ఆపేసి ఇది ఒక్కటే వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది చూడటానికి. అండ్ ఒకసారి ఆఫ్ చేసి చూపించావు అన్ని. చూడండి గైస్, ఇప్పుడు హాల్లో లైట్స్ అన్నీ ఆపేసాను, జస్ట్ ఇది మాత్రమే ఉంది. చూడండి బాగా లైటింగ్ వస్తుంది కదా.
అండ్ ఇప్పుడు డే టైం కాబట్టి బయట నుంచి వెళ్తురు బాగా వస్తుంది. అండ్ నైట్ టైం అయితే ఇది ఒక్కటే వేసుకుంటే సూపర్, అసలు అదిరిపోయిద్ది. అండ్ టీవీ చూస్తాం కదా, ఇది ఒక్కటే వేసుకొని టీవీ చూస్తే అబ్బా ఆ ఫీలే వేరుంటుంది. అండ్ గైస్ ఇక్కడ చూసారా, ఇంట్లో అంతా చెట్లు అని చెప్పాను కదా, ఈ బాటిల్స్లో నీళ్ళు నింపేసి ఇట్లా చెట్లు వేసేసారు బాగా. కీప్ ఇట్ అప్ మమ్మీ అండ్ తాతయ్య. ఇక్కడికి వచ్చేసరికి డైనింగ్ రూమ్లో ఈ డైనింగ్ టేబుల్ ఇది కూడా పాతింట్లోదే. అండ్ ఈ ఫ్రిడ్జ్ వచ్చేసరికి ఇది కొత్తది. ఈ ఫ్రిడ్జ్ అండ్ టీవీ మాత్రం కొత్తవి, మిగతా అన్ని పాతవి. గైస్ అంతకుముందు మా ఫ్రిడ్జ్ అయితే చిన్నది ఇంత ఉండేదన్నమాట, ఇప్పుడు పెద్దది ఉన్నాము. ఇప్పుడు కూడా చూడండి గైస్ ఎన్ని పెట్టేసిందో మా మమ్మీ. ఫ్రిడ్జ్లో దోపేస్తూ ఉంటారు కదా ఈ మమ్మీలు అత్తయ్యలు, ఎన్ని పెట్టినా వాళ్ళకి చాలవు. ఫ్యూచర్లో నేను కూడా అలానే అవుతానేమో, నేను చెప్పలేను. అండ్ గైస్ ఇక్కడ చూసారా, ఇది మాత్రం నేను కష్టపడి నాకు ఇష్టం అని చెప్పి ఇలా చేయించుకోవడం, కష్టపడి చేయించుకున్నాను. మా డాడీకి చెప్తే మామూలుగా తిడతారు. అందరి ఇళ్లలో ఉండేదే, డాడీస్ వాళ్ళకి మనీ టెన్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కన్ఫామ్గా తిడతారు. అంతకుముందు అయితే వాళ్ళు ఇది ఇవ్వలేదన్నమాట. ఇట్లా స్క్వైర్ బాక్స్ ఒక్కటి ఇచ్చారు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేది, ఇంతే ఉండేది. ఆ స్క్వైర్ బాక్స్ ఒకటే ఇచ్చారు. ఇంకా నేను వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడు ఏం చేశానంటే ఆ స్క్వైర్ బాక్స్ని పగలగొట్టిచ్చేసి, ఇంకా నాకు ఇలా ఈ డిజైన్ అయితే బాగుంటుంది అండ్ సేమ్ కలర్లో సేమ్ డిజైన్ అయితే బాగుంటుంది అని చెప్పి ఇలా చేయించుకున్నాను. అండ్ చెప్పారు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే గ్లాస్ పగిలిపోతుంది, అంత సేఫ్టీ కాదు అని. బట్ మన ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు ఉండరు కదా, అందుకని ఇలా చేయించుకున్నాము. చూడండి గైస్. సో ఇలా అనమాట నాకు. అండ్ ఈ గ్లాస్ బదులు ఇంకోటి పెడతామని చెప్పారు, బట్ నాకు ఇలాగే కావాలి, సేమ్ గ్లాసే కావాలని చెప్పి నేను ఇట్లా చేయించుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి మామిడికాయలు నిండిపోయాయి. సమ్మర్ అంటేనే మామిడికాయలు అంటేనే సమ్మర్, ఇంకా తప్పదు, ఇలానే ఉంటుంది. ఇంకా ఇక్కడ కూడా అంతే, మమ్మీ ఇంకా హాట్ బాక్సెస్ అలాంటివన్నీ ఇక్కడ సర్దేసుకుంది. నెక్స్ట్ పైన చూసారా, మా చిన్నప్పటి నుంచి టడ్డీ బేర్స్ అవన్నీ చిన్నప్పటి నుంచి ఉండేవన్నీ ఇక్కడ పైన పెట్టేసుకున్నాము. చాలా బాగుంది కదా. ఆ రోబోట్ చూడండి క్యూట్గా ఉంటుంది. అమ్మ బొమ్మ మధ్యలోది. అమ్మ బొమ్మనా ఇది? గాయస్ ఇప్పుడే చూసారా, వాళ్ళ సిస్టర్ వచ్చింది, చూడండి ఎట్టుందో పిచ్చి మొహం వేసుకొని. ఈవిడే మా సిస్టర్. ఓపెన్. అండ్ మన డైనింగ్ టేబుల్ పక్కనే వాష్ బేసిన్ ఉంది. డైనింగ్ రూమ్కి వచ్చేసరికి ఇంతే గాయస్. నెక్స్ట్ మనం కిచెన్కి వెళ్దాం. గాయస్ ఇది కిచెన్కి వచ్చేసరికి ఇది ఫస్ట్ మాకు ఎట్లా ఇచ్చారంటే క్లోజ్డ్ కిచెన్ ఇచ్చారనమాట, ఓపెన్ కిచెన్ ఇవ్వలేదు. అంటే ఈ రోజుల్లో క్లోజ్డ్ కిచెన్ ఎవరు పెట్టించుకుంటున్నారు అని నేనే చెప్పి పగలగొట్టిచ్చేసి ఇక్కడ ఓపెన్ కిచెన్ పెట్టించాను అనమాట. అండ్ ఈ లైట్స్ ఇలా రావాలన్న సెలెక్షన్ కూడా నాదే. ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళు ఎందుకు వద్దు అన్నారు, బట్ ఇదే ఇప్పుడు ట్రెండ్ని ఫాలో అవుదామని ఇలా లైట్స్ పెట్టించాను. నెక్స్ట్ ఇక్కడ చూసారా, ఇక్కడ మామూలుగా అందరు ఇట్లా పెట్టించుకుంటున్నారు. ఇది వచ్చేసి మా మమ్మీ సెలెక్షనే. ఇక్కడ కూడా ఇది నేను, ఇది మా చెల్లి. చూడండి టాల్ యూనిట్, ఇది మా మమ్మీ సెలెక్షనే అనమాట. కిచెన్లో వాళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి కిచెన్ గురించి వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది. సో కిచెన్ మొత్తం మా మమ్మీకి వదిలేసాం, తనకి ఇష్టమైనట్లు తను డిజైన్ చేసుకుంది. ఇంకా ఇటు నుంచి ఈ మూలకు వచ్చామంటే ఇక్కడ కార్నర్ యూనిట్, ఇక్కడ ఒక కార్నర్ యూనిట్ ఉంటుంది. సో ఇక్కడ కార్నర్ యూనిట్ ఇలా పెట్టించుకుంది అనమాట మా మమ్మీ. అండ్ ఇక్కడ చూసేసరికి ఇలా ఇక్కడ నార్మల్గా అందరు పెట్టించుకుంటారు. అండ్ ఇక్కడ దీన్ని మధ్యలో ఏదో అంటారు, బట్ నాకు తెలీదు ఏమంటారు, కానీ కొత్తగా అయితే ఉంది అని చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ డోర్స్ కూడా అంతే, చూడండి గైస్, ఇలా పెట్టించుకుంది పైకి. ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ మా మమ్మీకి నచ్చినట్టు ఇలా పెట్టించుకుంది. సో గైస్ మా కిచెన్ గురించి అయితే ఇంతే, ఇంతకు మించి ఏమి ఉండదు. నెక్స్ట్ మనం బెడ్రూమ్కి వెళ్దాం. ఇక్కడ నా లెఫ్ట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ ఉంది, లోపలికి రండి.
సో గైస్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మీకు బెడ్ కనిపిస్తుంది. ఇది కొత్త బెడ్డే, పాతది కాదు. అండ్ ఇక్కడ మిషన్ చూసారా? ఈ మిషన్ ఏంటంటే మా మమ్మీ ఏమన్నా చిన్న చిన్నవి ఉంటాయి కదా అవి కుడుతుంది. గైస్ ఇక్కడ చూసారా, ఇక్కడ విండో ఇచ్చారు. ఇక్కడ విండో ఇచ్చి ఇక్కడ పక్కన గ్యాప్ ఉందని మేము ఇట్లా డ్రెస్సింగ్ టేబుల్, చిన్నది డ్రెస్సింగ్ టేబుల్ లా ఉంటుంది కదా, చిన్న మిర్రర్ పెట్టించేసుకున్నాము. అండ్ లోపల చూడండి, ఇవన్నీ మా చెల్లి గారివే ప్రోడక్ట్స్ అన్నీ. కాకపోతే ఏంటి ఇన్ని యూజ్ చేస్తుంది అనుకోకండి, అన్నీ రెండు ఉంటాయి. అయిపోయినా కానీ పడేయదు, అది అట్లానే పెట్టుకో ఉంటుంది స్టాక్. సో ఇంక ఇట్లా చేయించుకున్నాము. ఇక్కడ కబోర్డ్స్, ఇక్కడ కబోర్డ్ డిజైన్ కూడా సెలెక్షన్ మా ఇద్దరిదే. ఇలా సర్దుకున్నారు. అయితే చూసారా, అక్కడ ఒక మిర్రర్, చిన్న డ్రెస్సింగ్ టేబుల్ చేయించాము. గైస్ ఇక్కడ ఇన్ని మిర్రర్స్ చేయించడానికి రీజన్ ఏంటంటే మా పాత ఇంట్లో ఒక్కటే డ్రెస్సింగ్ టేబుల్ అనమాట, ఎక్కడ మిర్రర్ ఉండేది కాదు. మేము ముగ్గురం కదా, ముగ్గురం కొట్టుకునే వాళ్ళం రెడీ అవుతాను అని. కాబట్టి అద్దాలకి కొరత లేకుండా ఇక్కడ అన్ని మిర్రర్సే. ఆ రూమ్లో చూసారంటే పెద్ద మిర్రర్ ఉంటుంది, నెక్స్ట్ దానికే వెళ్తాను, చూపిస్తాను పదండి. గైస్ ఇక్కడ డిజైన్ చూసారా, ఇది మేము పెయింట్తో వేయించుకున్నాము. నాకు ఎందుకో కొత్తగా ఇలా ఉంటే బాగుంటుంది అనిపించింది. అంటే ఈ ఇల్లు బిల్డర్స్ ఇచ్చేది కదా, వాళ్ళు నార్మల్గా ప్లెయిన్గా వేసేద్దాం అన్నారు. బట్ నాకు ఇట్లానే కావాలి అని చెప్పి ఇలా వేయించుకున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ లైట్ చూసారా గైస్, నేను హైదరాబాద్ హోమ్ టూర్లో చూపించాను కదా, సేమ్ లైట్ మా తాతయ్య చేసింది. ఇందాక చెప్పాం కదా ప్రతి రూమ్లో ఉంది. మీకు కూడా కావాలంటే లైట్ ఆగట్లేదు ఏంటి? కింద స్విచ్ ఆఫ్ చేయి బంగారం, కింద స్విచ్, కింద స్విచ్ అమ్మా, కింద స్విచ్ అమ్మా, మా కింద స్విచ్ అమ్మా, కిందమ్మా, కింద ఉంది చూడమ్మా, పక్కన ఉంది చూడమ్మా. ఇది కాదు మన లైట్. గైస్ ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వెళ్దాం. ఇది మా బెడ్రూమ్. ఏనిది కాదు, మాది. గైస్ ఇక్కడ మనకి లోపలికి రాగానే అట్రాక్టివ్గా ఒక పెద్ద మిర్రర్ కనిపిస్తుంది. ఇది మా చెల్లి సెలెక్షన్ అనమాట. తనకి ఒక పెద్ద మిర్రర్ కావాలని ఎప్పటి నుంచో ఉండేది, కాబట్టి ఇక్కడ ఆ కోరికను తీర్చుకుంది, ఇక్కడ ఇలా చేయించుకుంది. అండ్ ఇక్కడ చూసేసరికి రూమ్ అంతా పింక్గా ఉంటుంది. ఇది మా మమ్మీ సెలెక్షన్, పింక్ కావాలని చెప్పి. ముగ్గురం అమ్మాయిలం కదా, పింక్ చేయించుకున్నాం అంతా. ఈ బెడ్ కొంచెం పెద్దదయ్యేసరికి రూమ్ కొంచెం కంజెస్టెడ్ అయిపోయింది. రూమ్ కొద్దిగా పెద్దగానే కనిపిస్తుంది కానీ ఈ బెడ్ వల్ల కొంచెం రూమ్ చిన్నదైనట్టు అనిపిస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది చూడండి, కబోర్డ్ సెలెక్షన్ అవి ఇదే. దీని మధ్యలో ఇట్లా రావాలి అని చెప్పి తనే పెట్టించాడు. ఇట్లా బాగుంది, కొత్తగా ఉంది, నాకు నచ్చింది. నెక్స్ట్ అక్కడ చూసారంటే టీవీ యూనిట్ వచ్చేసి, ఈ టీవీ మా పాత ఇంట్లోదే, చిన్న టీవీ. సో ఇక్కడ టీవీ యూనిట్ చేపించేసి ఇక్కడ టీవీ పెట్టిద్దాం, ఇదే పాత టీవీనే పెడదామని మాకు అప్పటి నుంచే ఉండి ఇట్లా టీవీ యూనిట్ చిన్నది చేపించేసాము. ఈ డ్రెస్సెస్ అన్నీ నావి, ఇంకా మా చెల్లివే. నావి చాలా వరకు ఇక్కడే ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. సో ఇప్పుడు 2 రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసేసరికి లైట్. ఎస్, ఈ లైట్ ప్రతి రూమ్లో ఉంటుంది గైస్. మీకు కావాలంటే 800. ఇప్పుడు మనం దేవుడి గదిలోకి ఎంటర్ అవుతాము. గైస్ ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇది చూసారా, ఇక్కడ ఒక ర్యాక్ పెట్టించుకుంది మా మమ్మీ. ఎందుకంటే దేవుడి గది కొంచెం పెద్దగానే ఇచ్చారనమాట. సో ఈ ర్యాక్ ఉంటే దేనికైనా యూజ్ అవుతుంది కదా, ఏమన్నా పెట్టుకోవడానికి, దేవుడి సామాన్ పెట్టుకోవడానికి అట్లా, అందుకని ర్యాక్ పెట్టించుకుంది. డిజైన్ చూసారా, ఈ డిజైన్ కూడా మా మమ్మీ సెలెక్షనే అనమాట. ఇక్కడ పైన గ్లాస్ కూడా పెట్టించుకున్నాము. ఎందుకంటే లోపల ఇట్లా హోల్స్ ఉంది కదా, ఏదన్నా మట్టి పడినా కానీ తుడుచుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. అండ్ పూజ చేస్తాం కదా, పూజ చేసినప్పుడు పొగకి అక్కడ వెనకాలంతా నల్లగా అవ్వకుండా పైన గ్లాస్ పెట్టించుకున్నాము. అండ్ ఇక్కడ చూడండి నీట్గా సర్దేసుకున్నారు దేవుళ్ళని. అండ్ ఇక్కడ బీరువా కూడా పెట్టుకున్నాం.
గైస్ ఇంట్లో అంతా అయిపోయింది అనుకోవద్దు, పైన ఇంకొక రూమ్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ పైకి వెళ్ళామంటే ఇక్కడంతా చూడండి వరుసగా చెట్లే మొత్తం. అండ్ ఇక్కడ ఒక చిన్న తలుపు కనిపిస్తుందా మీకు, ఇది బయట వాష్రూమ్ అన్నమాట. సో ఇప్పుడు మనం పైకి వెళ్దాం. సో గైస్ పైకి వచ్చేసరికి టెర్రస్ చూసారా చుట్టూ. అండ్ ఇక్కడ మనకి ఒక చిన్న రూమ్ వచ్చింది. ఈ చిన్న రూమ్లో మా తాతయ్య ఉంటారనమాట. అంటే ఉంటారంటే మొత్తం కాదు, పడుకోవడానికి ప్లేస్ కావాలి కదా, సో అందుకనమాట. గైస్ ఈ రూమ్లో మా సెలెక్షన్ వచ్చేసరికి ఈ కబోర్డ్స్ అండ్ పైన పిఓపి మాత్రమే. ఇంకా మిగతా మొత్తం మా తాతయ్య సామ్రాజ్యం, మిగతా అంతా మా తాతయ్య సామ్రాజ్యం అనమాట. అయితే ఇక్కడ మాది పాత డ్రెస్సింగ్ టేబుల్ ఉంటే అది ఇక్కడ పెట్టేశాము. ఇంకా ఇక్కడ కూడా మా తాతయ్య చెట్లు పెట్టుకోవడమే. ఇంకా ఇది మా తాతయ్య టీవీనే, అప్పుడు ఉండేది పాత ఇంట్లో, అదే ఇక్కడ తెచ్చి పెట్టేసుకున్నాడు. అండ్ ఇక్కడ చూసారా ఇక్కడ బెడ్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఫొటోస్ చూడండి, మా తాతయ్య చేయించుకున్నారు ఇట్లాగా. మా తాతయ్య వాళ్ళ మమ్మీ డాడీ, ఇది ఎవరు, ఇది కూడా వాళ్ళ మమ్మీ డాడీయే. అండ్ ఇక్కడికి వచ్చేసరికి అండ్ ఈ ఫోటోలో ఇది మా నానమ్మ. మా నానమ్మ మా చిన్నప్పుడు ఉండేవారు, ఇప్పుడు లేరు ప్రెసెంట్. అండ్ ఇక్కడ చూసారా మా తాతయ్య మా నానమ్మ చిన్నప్పుడు అనమాట. బీర్వా, పాత బీర్వా, ఇది పాత బీర్వా, చెక్క బీర్వా. మీరు చూసుండరు నాకు తెలిసి, కొంతమంది చూసారేమో, రేర్గా చూసుంటారు మేబీ. అండ్ ఇక్కడ చూసారంటే దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అండ్ ఈ బాత్రూమ్ మాత్రం కొంచెం పెద్దది, ఆ మూల నుంచి ఈ మూల వరకు ఉంటుంది, రూమ్ ఎంత ఉంటే అంత. సో గైస్ ఇది మా హోమ్ టూర్. మాకు నచ్చినట్లు మేము డిజైన్ చేయించుకున్నాం. మాకైతే ఇల్లు చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నేను. సో మీకు కూడా ఇలాగ మంచి మంచి డిజైన్స్ కావాలంటే సంప్రదించండి నన్ను. డిజైన్కి ఎక్కువ తీసుకోను, 10 లక్షలు మాత్రమే. చాలే. సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అదే చేయండి.